వెల్కమ్ టు టాలీ రాడార్. నేను యజ్ఞమూర్తి. హిట్ 3 నాని కథానాయకుడిగా నటించినటువంటి సినిమా మే 1వ తేదీన బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యింది. మరి ఎట్లా ఆడుతుంది, 3 రోజుల్లో ఎంత వసూళ్లు సాధించింది, నాని కెరీర్లో చూసుకుంటే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించినటువంటి దసరా సినిమా కలెక్షన్స్ దాటిందా, లేకపోతే దానితో పోల్చుకుంటే ఏ స్థాయిలో ఉంది అనేది విశ్లేషించుకుందాం. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసినటువంటి ఈ హిట్ 3 సినిమా ఇప్పటి వరకు కూడా అతను చేసినటువంటి సినిమాల్లో మోస్ట్ వైలెంట్ ఫిలింగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మనం చూసాం, హిట్ 1లో విక్రమ్ రుద్రరాజుగా విశ్వక్సేను, హిట్ 2లో కృష్ణదేవుగా అడివిశేష్ మనకు కనిపించారు, ఆ హిట్ ఆఫీసర్స్గా. సో ఇప్పుడు ఈ 3వ ఇన్స్టాల్మెంట్లో అర్జున్ సర్కార్గా స్వయంగా నాని రంగంలోకి దిగాడు. ఎందుకంటే ఆ ముందు 2 సినిమాలకి తను ప్రజెంటర్, తన సొంత బ్యానర్ అయినటువంటి వాల్ పోస్టర్ సినిమా మీదే ఈ సినిమాలన్నీ కూడా నిర్మాణమవుతున్నాయనే సంగతి మనకు తెలుసు. మరి అర్జున్ సర్కార్ సెకండ్ హాఫ్లో అతను కనిపించినటువంటి తీరు, ఫస్ట్ హాఫ్లో వైలెంట్గా ఉన్న సెకండ్ హాఫ్లో ఆ వైలెన్స్ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఈ వైలెంట్ ఫిలిమ్స్ ఎక్కువగా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తుండటం మనం గమనిస్తూ ఉన్నాం. 2020 సంవత్సరం నుంచి ఓటీటీ ఎవాల్వ్ అయిన తర్వాత, ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ పాండమిక్ టైంలో ఎక్కువగా జనం ఆ ఓటీటీలో వచ్చేటువంటి ఆ వైలెంట్ ఫిలిమ్స్కి, ఆ డార్క్ ఫిలిమ్స్కి ఎక్కువగా అలవాటు పడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుగురించి అప్పటి నుంచి కూడా ఎక్కువ సినిమాలు ఈ వైలెన్స్ని బేస్ చేసుకొని వస్తూ ఉన్నాయి. సో హిట్ 3 కూడా అదే కోవలో వచ్చింది. మొదటి రోజు దసరా సినిమాకి ఆల్మోస్ట్ ఈక్వల్గా కలెక్షన్ సాధించినటువంటి సినిమా 3 రోజుల్లో చూసుకుంటే మనకు అందినటువంటి సమాచారం మేరకు ఆల్మోస్ట్ దసరా రేంజ్లోనే కలెక్షన్స్ సాధించింది. వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే ఈవెన్ దసరా సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు సాధించింది అని చెప్పేసి మనకు రిపోర్ట్లు అందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు దసరా ఈ 3 రోజుల్లో కొంచెం ఎక్కువ షేర్ని కానీ గ్రాస్ని కానీ సాధిస్తే, వరల్డ్‌వైడ్‌గా చూసుకున్నప్పుడు హిట్ 3నే దసరా కంటే కూడా కాస్త ముందంజలో ఉంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి. 3 రోజుల్లో ఆ దసరా ఎంత వసూలు సాధించింది, అలాగే ఇప్పుడు హిట్ 3 ఎంత వసూలు సాధించింది అనేది. దసరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 3 రోజులు ఫస్ట్ అంటే రిలీజ్ అయినటువంటి మొదటి 3 రోజుల్లో 26.81 కోట్ల షేర్ సాధించింది. గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు 45.5 కోట్లు. సో అంటే 26.81 కోట్ల షేరు, 45.5 కోట్ల గ్రాసు. అదే ఇప్పుడు హిట్ 3కి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో 24.41 కోట్ల షేరు, గ్రాస్ చూసుకుంటే 42.1 కోటి గ్రాస్ వచ్చింది. అంటే కొంచెం తక్కువగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దసరా కంటే కాస్త తక్కువగా మనకు కనిపిస్తుంది. కానీ వరల్డ్ కలెక్షన్ చూసుకుంటే దసరా కంటే కూడా నేను ఇందాక చెప్పినట్లు ఈ హిట్ 3నే కాస్త ఎక్కువ కలెక్షన్ సాధించిందని మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఆ లెక్కల్లోకి వెళితే దసరా సినిమా 3 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 38.21 కోట్లు షేర్ సాధించింది. అదే మన ఇప్పుడు హిట్ 3 చూసుకుంటే 39.14 కోట్ల షేర్ సాధించింది. అంటే దాదాపు 90 లక్షల షేర్ ఎక్కువగా హిట్ 3కి వచ్చిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. గ్రాస్ చూసుకున్నా కూడా దసరాకి 68.45 కోట్ల గ్రాస్ వస్తే హిట్ 3కి 73 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ 4.5 కోట్ల రూపాయలు ఎక్కువగా గ్రాస్ హిట్ 3నే సాధించింది అని చెప్పి. అంటే ప్రజల, అందులోనూ ఎక్కువగా ఇవాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంది యూత్ అనే సంగతి మనకు తెలుసు. ఫ్యామిలీ ఆడియన్స్
ఈ థియేటర్ల కంటే కూడా ఇళ్లల్లో ఉండి ఆ సీరియల్స్ చూసుకోవటమో, లేదంటే ఓటీటీ యాప్‌లు అందరూ కలిసి కుటుంబంగా ఈరోజు చాలా ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. చాలా కంటెంట్ అందుబాటులో ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ చూసుకుంటున్నారని మనకి అర్థమవుతూ ఉంది. సో, ఏదేమైనప్పుడు కూడా నాని తను ఒక ఫ్యామిలీ స్టార్‌గా ఏదైతే ఒక ఎస్టాబ్లిష్ అయ్యాడో, అతని అభిమానుల్లో ఎక్కువగా మహిళా ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు. మరి ఉద్దేశపూర్వకంగా తను ఆ ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ నుంచి మాస్ స్టార్ ఇమేజ్ వైపు తను ముందుకు వెళుతున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. సో, తను నెక్స్ట్ ఫిల్మ్ కూడా 'పారడైజ్' అనేటువంటి ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా మోర్ వైలెంట్ ఫిల్మ్ అని చెప్పేసి ఒక చిన్న గ్లింప్స్ ద్వారా మనకు అర్థమైంది. మరి నాని ఇదే కోవలో, ఇదే తరహాలో అంటే మాస్ ఆడియన్స్‌నే దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తాడా? లేదా 'హాయ్ నాన్న' లాంటి ఫ్యామిలీ టైప్ సినిమాలు కూడా మున్ముందు చేస్తాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది. కానీ టైర్ 2 హీరోల్లో వచ్చేటప్పటికి తను ఇప్పుడు నిజంగా టాప్ స్టార్ అనే చెప్పాలి. ఇంతకుముందు 'దసరా' టైర్ 2 హీరోల సినిమాల్లో నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే, ఇప్పుడు అతని మరో సినిమానే 'హిట్ 3' కూడా దానికి ఈవెన్ అంటే రానున్న రోజుల్లో 'దసరా'ను కూడా దాటుతుందా? బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుందా? అనేటువంటి లెక్కలు కూడా రెడ్ వర్గాల వాళ్ళు వేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తను మాస్ స్టార్‌గానే కొనసాగుతాడా లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.